ఆర్డిటి అనంతపురం జిల్లాలో చేసిన సేవల పట్ల మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈరోజు కార్యక్రమం సేవ్ ఆర్డిటి సేవ్ ఫెడరల్ ఫ్యామిలీ పేరుతో ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 2 విషయాలు మాత్రమే మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ దేశంలో ప్రభుత్వ సొమ్ము కాదు, కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాదు, 55 ఏళ్ళుగా స్పెయిన్ దేశం నుంచి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన ప్రజలకి ఖర్చు పెట్టే సంస్థ ఆర్డిటి. అటువంటి సంస్థని ఆపడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు. మన సొమ్ము కాదు, మన ప్రభుత్వం డబ్బులు కాదు, వాళ్ళు తెచ్చి చేసేదాన్ని ఆపేయడం అంటే ఇది అనంతపురం జిల్లా ప్రజలకి అన్యాయం చేయడమే. ఆర్డిటి సేవల గురించి ఎన్ని చెప్పినా మనం ముఖ్యంగా హెల్త్కి సంబంధించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు చేసినంత సేవలు ఎవరు చేయరు. కరోనా టైంలో నువ్వు ఆలోచించదు. ఆర్డిటి ఏంటంటే రోజుకి ఈ జిల్లాలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి. బత్తలపల్లి ఒకటి, కనేకల్లో ఒకటి, కళ్యాణదుర్గం ఒకటి. 3 హాస్పిటల్స్లో మినిమం రోజుకి 2 to 3 lakhs ఫ్రీగా హెల్త్ తీసుకుంటారు. అంటే ఇటువంటి సమస్య నీకు ఎక్కడ దొరకదు. దీనికి కులం రంగు వేసి ఏదో ఇటువంటి చర్యని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. అనంతపురం జిల్లా ప్రజలకంతా నా విజ్ఞప్తి ఒకటే, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అన్ని రాజకీయ పార్టీలకి, కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆర్డిటిని కాపాడుకుంటే అనంతపురం జిల్లాని కాపాడుకున్నట్లు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలి. రాజకీయాలకి, కులాలకి సంబంధం లేకుండా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్నే మనం చెప్పాం. వాళ్ళు చేసే ఏ ఉద్యమైనా సేవ్ ఆర్డిటి సేవ్ ఫెడరల్ ఫ్యామిలీ పేరుతో జరిగే ఏ ఉద్యమానికైనా మేము అండగా ఉంటాం. వార్తలు చూపించిన ఒక ఎత్తు అయితే అవసరమైతే కార్యరూపంలో కూడా కలుస్తాం. అవసరమైతే మనం జర్నలిస్ట్ యూనియన్లు అన్నీ కూడా కలిసి ఒక ఉద్యమాన్ని కూడా రూపకల్పన చేసి వాళ్ళకి అండగా ఉంటాం. నేను అందరికీ కోరుతా ఉన్నాను, ఇప్పుడు అఖిలపక్ష సమావేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం సేవ్ ఆర్డిటి పేరుతో జరిగే ఏ కార్యక్రమంలో అయినా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భాగస్వాములు అవుతుంది. భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమంకైనా మేము అండగా ఉంటాం.